హైదరాబాద్‌లోని ఒక అందమైన కాలేజీ. ఉదయం సూర్యకిరణాలు క్లాస్ రూమ్ కిటికీ ద్వారా లోపల పడుతున్నాయి. ఫస్ట్ బెంచ్‌లో అంజలి కూర్చుంది. పొడవాటి బ్రౌన్ హెయిర్, పక్కన చిన్న పువ్వు క్లిప్, పింక్ టీ షర్ట్, బ్లూ జీన్స్. చాలా సీరియస్‌గా నోట్స్ రాసుకుంటుంది. లాస్ట్ బెంచ్‌లో అర్జున్. మెస్సీ బ్రౌన్ హెయిర్, సింపుల్ పింక్ టీ షర్ట్, క్యూట్ స్మైల్. రిలాక్స్‌గా కూర్చుని ఆమె వైపు చూసి మెల్లగా నవ్వుతున్నాడు. వారి మధ్యలో ఇంకా ముగ్గురు స్టూడెంట్స్ కూర్చున్నారు. ఫస్ట్ బెంచ్ నుంచి లాస్ట్ బెంచ్ వరకు చిన్న దూరం, కానీ వారి హృదయాల మధ్య ఇంకా పెద్ద దూరం. అంజలి అనుకుంది, ఇతనికి చదువు మీద అసలు ఇంట్రెస్ట్ లేదేమో. అర్జున్ అనుకున్నాడు, ఇంత టెన్షన్ పడితే జీవితం ఎంజాయ్ చేయలేం. ఒకరోజు లెక్చరర్ ప్రాజెక్ట్ ప్రకటించి ఇద్దరినీ జంటగా పెట్టాడు. నీకు సీరియస్నెస్ లేదా? అంజలి కొంచెం కోపంగా అడిగింది. అర్జున్ నవ్వుతూ అన్నాడు, లైఫ్ని కూడా ఒకసారి ఫస్ట్ బెంచ్ నుంచి లాస్ట్ బెంచ్ వరకు చూసి ఎంజాయ్ చేయాలి. మొదట ఆమెకు అతనంటే ఇష్టం లేదు. కానీ ప్రాజెక్ట్ కోసం కలిసి పనిచేస్తూ లైబ్రరీలో పుస్తకాలు తెరిచి కూర్చుని రాత్రివేళ కిటికీ బయట నగర లైట్లు మెరిసే సమయంలో ఇద్దరి మధ్య దూరం తగ్గింది. అర్జున్ కేర్లెస్ కాదు, అతను ఫియర్లెస్. అంజలి స్ట్రిక్ట్ కాదు, ఆమె బాధ్యతగా ఉంటుంది. ప్రెజెంటేషన్ రోజు అర్జున్ కాన్ఫిడెంట్గా మాట్లాడాడు. ఫస్ట్ బెంచ్లో ముగ్గురు స్టూడెంట్స్ కూర్చున్నా. మన హార్ట్ నుంచి హార్ట్ వరకు. దూరం మాత్రం నిన్ను నాకెప్పుడు దూరం చేయలేకపోయింది. అంజలి నవ్వింది. ఆ నవ్వులో ప్రేమ, అర్థం, ఆనందం అన్నీ ఉన్నాయి. ఆ రోజు నుంచి ఫస్ట్ బెంచ్ లాస్ట్ బెంచ్ మధ్య ఉన్న దూరం పూర్తిగా మాయమైంది.